చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ స్టాండ్ పై క్లారిటీ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కొణిదెల పెద్దన్న విజయభవ అంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించి జనసేన విజయాన్ని కాంక్షిస్తూ భారీ విరాళాన్ని అందజేశారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారం చేసినా చేయకపోయినా తన మద్దతు కూటమికేనని స్పష్టం చేసి మెగా ఫ్యాన్స్ ఎవరికి పని చేయాలో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే వైసీపీ సర్కారుపై పరోక్ష విమర్శలు చేసిన చిరంజీవి ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ ని ఆశీర్వదించడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మెగా ఫ్యామిలీ ఏపీ పాలిటిక్స్లో అడుగుపెట్టింది మొదలు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వారి ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. పవర్లోకి రాకపోయినా కింగ్ మేకర్స్గా నిలుస్తూ వచ్చారు మెగా బ్రదర్స్. 2008లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో దక్కించుకుంది 18 స్థానాలే. అయితే తండ్రి వైఎస్ మరణం తరువాత జగన్ కాంగ్రెస్ ను చీల్చి సొంత పార్టీ పెట్టుకున్న టైంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. సరిగ్గా ఆ టైంలో పీఆర్పీని కాంగ్రెస్ లో మర్జ్ చేసిన చిరంజీవి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ని నిలబెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో పాలిటిక్స్ కి దూరమై మళ్లీ సినిమాల్లోకి యూటర్న్ తీసుకున్నారు. 2014 ఎన్నికల నాటికి జనసేన పేరుతో ప్రశ్నించటానికి అంటూ పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. విభజిత ఏపీలో వైఎస్ సెంటిమెంటుతో గెలుస్తామనే ధీమాతో ఉన్న జగన్ పార్టీకి టీడీపీ కూటమి చెక్ పెట్టడానికి పవన్ ప్రచారం ప్లస్ అయింది. గత ఎన్నికల్లో ఆ కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. ఈసారి మళ్లీ 2014 నాటి ఈక్వేషన్స్ తో ఏపీ ఎన్నికల సమరం మొదలైంది. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ చిరంజీవి ప్రత్యక్షంగా ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. తనకు కేంద్ర మంత్రి హోదా ఇచ్చిన కాంగ్రెస్ కు కానీ తమ్ముడి పార్టీ జనసేనకు కానీ సపోర్ట్ చేస్తూ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ క్రమంలో సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తున్నప్పుడు తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ను కలిసొచ్చారు. ఆ టైంలో సినీ ప్రముఖుల వాహనాల్ని జగన్ నివాసం బయటే నిలిపివేసి వారిని ఇంటి వరకు నడిపించటం, అరగంటకు పైగా వెయిట్ చేయించటం, తరువాత చిరంజీవితో దండం పెట్టించుకోవటం మెగా ఫ్యాన్స్ ని రగిలిపోయేలా చేసింది. సీఎంతో భేటీ తర్వాత జగన్ వారిని సాదరంగా సాగనంపలేదు. మళ్లీ వారందరూ నడుచుకుంటూ బయటకు వెళ్లారు. ముఖ్యంగా ఆ క్యాంపు కార్యాలయంలో తీసిన ఆ వీడియో బయటపడ్డప్పుడు చిరంజీవి అభిమానులు కంట నీరు పెట్టుకున్నారు. 40 ఏళ్ల పాటు 155 సినిమాల్లో నటించి అనేక అవార్డులు, అంతకు మించి తెలుగు ప్రజల హృదయాల్లో మెగాస్టార్ గా స్థానం సంపాదించుకున్న చిరంజీవిని జగన్ ప్రభుత్వం గౌరవించిన తీరది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఇండస్ట్రీ సమస్యలపై కలవటానికి వెళ్లినప్పుడు తనతో ప్రాధేయపడేలా చేయించుకున్న జగన్పై అప్పట్లో చిరంజీవి ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే తన సినిమా విజయోత్సవ వేడుకల్లో ఒకసారి వైసీపీ సర్కార్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మీలాంటి వాళ్లు హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, హోదాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారో లేకపోతే ఏపీలో ఇండస్ట్రీకి ఎదురవుతున్న ఇబ్బందులపై అసహనంతో ఉన్నారో కానీ తాజాగా తన పొలిటికల్ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. పవన్ కళ్యాణ్ ని విజయోస్తు అని ఆశీర్వదించి జనసేనకు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. హైదరాబాద్ ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్ స్పాట్ కు నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లి ఆయన్ను కలిశారు. వారి ఇష్టదైవం ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోవటం విశేషం. అక్కడ చెక్ అందుకున్న పవన్ తన అన్నకాళ్లకు నమస్కరించారు. ఈ హఠాత్ పరిణామం వైసీపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తుందట.
దీంతో కూటమికి మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని, వైసీపీకి ఇప్పుడు మెగా బ్రదర్ ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ షాకింగ్ ఘటనతో జగన్ సైతం ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారని అనుకుంటున్నారు. మరోవైపు విరాళం ఇవ్వటంపై మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తామంటారు, కానీ అధికారంలో లేకపోయినా తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ వినియోగించడం తనకు సంతోషాన్ని కలిగించిందని, తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా సాయపడుతుందని తాను జనసేనకు విరాళం అందించానని ట్వీట్ చేశారు. కొణిదెల బ్రదర్స్ మళ్లీ ఒకే పొలిటికల్ స్టాండ్ తీసుకోవడంతో మెగా ఫ్యామిలీలోని మిగిలిన హీరోలు కూడా ఒక్కొక్కరిగా బయటకొచ్చి మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మామూలుగానే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్తో మెగా హీరోలందరి అభిమానులు కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరి దాని ఇంపాక్ట్ రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి.